హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. నేనైతే ఈరోజు వరలక్ష్మి వ్రతాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాను. నేను ఎట్లా చేసుకుంటాను పూజ అనేది మీకు చూపిస్తాను. నేనైతే చాలా సింపుల్గా చేసుకుంటాను. పెద్ద ఆడంబరంగా ఇట్లా బాగా బాగా చేసుకోను. చాలా సింపుల్గా చేసుకుంటాను. ఎట్లా చేస్తాను అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను పదండి. ఇంకా అలాగే నేనైతే నైవేద్యాలు అయితే చేస్తాను. అవి ఏమేమి చేస్తాను అనేది కూడా చూపిస్తాను పదండి. నేనైతే ఇన్ని రకాల నైవేద్యాలు అయితే చేస్తాను. ఇప్పుడు చూపిస్తాను రండి ఏమేమి చేస్తాను అనేది. ఇవి వచ్చేసి శనగలు అమ్మవారికి ఇష్టం కదా, వాయనానికి కూడా అవుతాయని చెప్పేసి శనగల్ని నానబెట్టి పెట్టేశాను. ఇంక ఇవి వచ్చేసి బూరెలు, మేమైతే బూరెలు అంటాము. ఇంక ఇది వచ్చేసి నిమ్మకాయ పులిహోర, ఇంకా వడలు చేశాను, వైట్ రైస్, అలాగే కట్టు పులుసు చేశాను. ఇవన్నీ అయితే అమ్మవారికి నైవేద్యంగా చేశాను నేను. ఫస్ట్ అయితే మనం గుమ్మానికి బంతిపూలు కట్టుకుందాం. బంతిపూలు కట్టుకున్న తర్వాత పూజ స్టార్ట్ చేసుకుందాం. చూడండి, నేనైతే మార్నింగ్ ఇట్లా ముగ్గు అయితే వేసుకున్నాను. చాలా సింపుల్ గా ఇట్లా డెకరేషన్స్ ఏం చేయకుండా సింపుల్ గా వేసుకున్నాను. ఇప్పుడైతే బంతిపూలు కడదాము. నేను చాలా సింపుల్ గా పూజ చేసుకుంటాను అన్నాను కదా, ఎవ్రీ ఇయర్ చేసుకుంటున్నాను. బట్ ఎప్పుడు కలశం పెట్టుకోలేదు, ఎందుకంటే నాకు ఎలా చేయాలి ఏంటి అన్నది స్టార్టింగ్ లో ఏం తెలియదు. కానీ పూజ చేసుకుని వాయనం ఇస్తే మంచిది అని తెలుసు. అందుకని ఎవ్రీ ఇయర్ కొన్ని తెలుసుకుంటూ పూజ చేసుకుంటున్నాను. మాకు కలశం పెట్టుకునే ఆనవాయితీ లేదు అని అయితే అనను, ఎందుకంటే మా అమ్మైనా అత్తమ్మైనా మా రిలేటివ్స్ ఎవరే కూడా ఈ పూజ అయితే చెయ్యరు. అంటే శ్రావణ శుక్రవారం పూజ చేసుకోవాలి, ఒక్క పొద్దు ఉండాలి అని అంతవరకే వాళ్ళకి తెలుసు. నాకు కూడా సేమ్ అంతే తెలుసు. ఇలా ఉంటది ఇదంతా ఉంటది అని అయితే తెలియదు. నాకు పెళ్ళైనాక సిటీకి వచ్చాక పక్కింటి వాళ్ళు వాయనానికి పిలిస్తే వెళ్ళాను. అప్పుడు తెలిసింది, ఆహా ఈ వరలక్ష్మి వ్రతం ఇలా వేసుకుంటారు అని. అప్పటి నుండి నేను కూడా పూజ చేసుకుని వాయనం ఇస్తాను. కానీ వాళ్ళు పెద్దగా వేసుకుంటారు, కానీ నేనైతే నాకు తోచిన విధంగా ఎవ్రీ ఇయర్ కంటే ఇయర్ ఇంకా కొంచెం మంచిగా ప్రశాంతంగా వేసుకున్నా. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా అసలు మ్యాటర్ కి వచ్చేద్దాం. నేనైతే స్వామివారిని ఇట్లా అలంకరణ చేసుకున్నాను. చూడండి, నాకు వచ్చేసి అయితే లక్ష్మీదేవి అమ్మవారి సపరేట్ పటం ఏం లేదు, స్వామివారి అమ్మవారి పటం ఉన్న దాంతో నేనైతే ఇట్లా పూజ చేసుకుంటాను. మామూలుగా అయితే సపరేట్ గా అమ్మవారు ఉన్నదైతే పెట్టుకుంటారు కదా, నేనైతే ఇట్లా చేసుకుంటాను. అలాగే ఇట్లా అలంకరణ చేసుకొని కింద ఫస్ట్ అయితే పద్మదళం ముగ్గు వేసుకుంటాను. ముగ్గు వేసుకొని తర్వాత పీఠం పెట్టేసుకొని బియ్యం పోసి పటాన్ని అయితే పెట్టేశాను. పటం పెట్టి అమ్మవారికి అయితే అలంకరణ చేసుకున్నాను. ఇంకా స్వామివారికి అమ్మవారికి అలంకరణ చేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ అయితే ఇట్లా అన్ని నైవేద్యాలు అవన్నీ ఇక్కడ ప్రిపేర్ చేసుకుని అయితే పెట్టుకున్నా. తర్వాత పూజ స్టార్ట్ చేసుకుంటా. ఈ వీడియోలో కలశం పెట్టుకోకుండా పూజ చేసుకుంటున్నానని చెప్పాను కదా, పంచోపచారాలతో ఎలా చేసుకోవాలి అని చూపిస్తున్నాను. షోడోపచారంతో కాకుండా పంచోపచారాలతో, అంటే చాలా సింపుల్ గా పుష్పము, కుంకుమ, అక్షింతలు, ధూపం, దీపం, నైవేద్యంతో ఎలా చేసుకుంటున్నాను అనేది చూపిస్తాను. పూజ ఎలా చేసుకుంటున్నాం అన్నది కాదు, ఎంత భక్తితో చేసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. నేనైతే అంతే అనుకొని తోచినట్టుగా సింపుల్ గా చేసుకుంటున్నాను. నాలాగా చాలా మంది ఉంటారు, పూజ చేసుకోవాలి కానీ కలశం పెట్టుకోవాలా వద్దా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. మనం ఇష్టంగా పూజ ఎలా చేసుకున్నా కూడా అమ్మ దీవెనలు ఉంటాయి. అందుకనే నేనైతే ఇట్లా సింపుల్ గా చేసుకుంటాను. ఫస్ట్ ఇక్కడ దీపం అయితే వెలిగించి ఆ దీపాల దగ్గర పువ్వులను అక్షింతలు వేసి, ఇంకా వెలిగించిన అగరబత్తీలు ఉంటాయి కదా అవి కూడా స్వామివారికి చూపించి ఇంకా అక్కడైతే పెట్టేశాను. నెక్స్ట్ ఇక్కడ తమలపాకుల పైన అయితే వినాయకుడిని చేసుకుంటున్నాను. ఏ పూజలో అయినా ఫస్ట్ వినాయకునికి పూజిస్తాం కదా, అందుకే ఫస్ట్ వినాయకుడిని చేసుకొని వినాయకునికి పూజించిన తర్వాత అమ్మవారికి పూజ చేసుకోవాలి. నేను ఇప్పుడు అట్లనే చేసుకుంటా. ఫస్ట్ వినాయకుడిని తయారు చేసుకుందాం. పసుపు గౌరమ్మ వేసుకుంటే వినాయకుడిని చేసుకున్న తర్వాత, స్వామి నా పూజకు ఎలాంటి ఆటంకం రాకుండా ఈ వ్రతాన్ని చేసుకునేలా చూడు స్వామి అని ఆ వినాయకునికి చెప్పాలి. పసుపుతో చేసిన వినాయకుడిని తమలపాకు పైన ఉంచి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. తర్వాత పూలతో అలంకరణ చేసుకొని దీపం వెలిగించి వినాయకుడికి దీపం చూపించాలి. తర్వాత నైవేద్యంగా అరటిపండు గాని బెల్లం ముక్క గాని మీ దగ్గర ఏది వీలుంటే అది వినాయకుడికి నైవేద్యంగా సమర్పించి నమస్కారం చేసుకోవాలి. తర్వాత స్వామి దగ్గర అక్షింతలు వేసి హారతి ఇవ్వాలి. హారతి ఇచ్చిన తర్వాత స్వామి దగ్గర వేసిన అక్షింతలు మన తలపై వేసుకోవాలి. తర్వాత పూజ స్టార్ట్ చేసుకోవాలి. మనము అమ్మవారికి కుంకుమ పూజ చేసుకోవాలి అలా అనుకుంటే అమ్మవారి ఫోటోకైనా వేసుకోవచ్చు, లేదంటే విగ్రహం ఉంటే విగ్రహానికి కూడా వేసుకోవచ్చు, లేదా పసుపు గౌరమ్మని చేసుకొని కూడా వేసుకోవచ్చు. అలాగే స్వామివారి విగ్రహాలు కూడా ఉంటే పెట్టుకుంటే చాలా మంచిది. అలాగే స్వామివారి విగ్రహాలు కూడా పెట్టుకోవచ్చు. మనం పంచోపచారాలతో ఎలా చేసుకోవాలి అని చూస్తున్నాం కదా, అందుకని పూలు, అక్షింతలు, పసుపు, కుంకుమ, ధూపం, దీపం, నైవేద్యం
నైవేద్యం ఉంటే చాలు. అమ్మవారి పూజ స్టార్ట్ చేసే కంటే ముందు అమ్మవారి దగ్గర చేయి ఉంచి, ఈ పర్వదినమైనటువంటి వరలక్ష్మి వ్రతం రోజు నిన్ను పూజించుకోవాలి అనుకుంటున్నాను, నా శక్తి మేరకు నిన్ను పూజించుకుంటున్నాను అని అనుకుంటూ అమ్మవారిని పూజలో స్థాపించుకోవాలి. తర్వాత అమ్మవారికి అయ్యవారికి దీపం చూపించాలి. తర్వాత అమ్మవారికి అయ్యవారికి అష్టోత్తరాలు చదువుకోవాలి. ముందుగా అమ్మవారికి అష్టోత్తరాలు దేనితో చేసుకోవాలి అని అయితే డౌట్ చాలా మందికి ఉంటుంది కదా. మనం అమ్మవారికి అష్టోత్తరానికి మంగళకరమైన వస్తువులన్నీ వాడుకోవచ్చు. అంటే పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పూలు వాడుకోవచ్చు. అమ్మవారి అష్టోత్తరం అయిన తర్వాత స్వామివారి అష్టోత్తరం చదువుకోవచ్చు. స్వామివారి అష్టోత్తరం దేంతో వేసుకోవాలి అని అయితే డౌట్ వస్తూ ఉంటుంది కదా. అక్షింతలు, పచ్చకర్పూరం లేదా హారతి కర్పూరంతో కూడా వేసుకోవచ్చు. అలాగే పూలతో కూడా వేసుకోవచ్చు. తులసి దళాలతో కూడా చేసుకోవచ్చు. అష్టోత్తరాలు అయిన తర్వాత నైవేద్యం అయితే నివేదించాలి. నైవేద్యం సమర్పించే ముందు కూడా చాలా మంది అనుకుంటారు, ఈ అమ్మవారికి 3 రకాల, 5 రకాల, 9 రకాల, 11 రకాల, ఇట్లా ఎన్ని రకాలు చేయాలి, అసలు ఒకటే రకం పెట్టుకోవచ్చా, అట్లా అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. మనం ఎన్నైనా పెట్టుకోవచ్చు, మన ఇష్టం అది. నైవేద్యం సమర్పయామి అని నివేదించాలి. నైవేద్యం సమర్పించిన తర్వాత అమ్మవారికి తాంబూలం అయితే సమర్పించాలి. మళ్ళీ తాంబూలంలో కూడా వరలక్ష్మి వ్రతంకి తప్పకుండా చీరనే పెట్టుకోవాలా అని అయితే చాలా మందికి డౌట్ ఉంటుంది. కానీ అట్లా ఏం లేదండి, బ్లౌజ్ పీస్ కూడా పెట్టుకోవచ్చు. బ్లౌజ్ పీస్ కూడా పెట్టుకోలేని వాళ్ళు కూడా తమలపాకు, వక్క, పసుపు కొమ్ములు, వీలైతే గాజులు కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఎప్పుడు కూడా ఇప్పటి వరకు చీర పెట్టలేదు. ఈ ఇయర్ అమ్మవారికి తాంబూలంగా చీర, బ్లౌజ్ పెట్టుకున్నా. ఎవ్రీ ఇయర్ తమలపాకులు, పోక, ఖర్జూరం, పసుపు, కుంకుమ, అరటిపళ్ళు పెట్టి తాంబూలం అయితే ఇచ్చేదాన్ని. ఈ ఇయర్ చీర కొన్నాను, అందుకని చెప్పేసి పెట్టుకుంటున్నాను. ఎలాగూ ఉంది కదా అని అమ్మవారికి పెట్టుకుంటున్నాను. మన ఇష్టం కొద్ది ఏది చేసినా గానీ ఏం కాదు, పక్క చీరనే పెట్టాలి అన్నది ఏం లేదు అమ్మవారికి అయితే. నేనైతే ఇట్లా చేసుకుంటా పూజ. ఇప్పుడు తాంబూలం అయితే ఇచ్చినాం కదా, తర్వాత కొబ్బరికాయ అయితే కొట్టి మంగళహారతి అయితే ఇవ్వాలి. మంగళహారతి పాట వస్తే ముందుగానే మంచిగా వాడుకుంటూ హారతి అయితే ఇవ్వాలి. రాని వాళ్ళు కనీసం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే త్రయంబే గౌరీ నారాయణి నమోస్తుతి అని చెప్పుకోవాలి. ఇంకా వాయనం అయితే ఇవ్వాలనుకున్న వాళ్ళు 3 గాని 5 గాని 9 మందికి గాని ఇవ్వచ్చు. లేదు మేము వాయనం ఇవ్వలేము అనుకునే వాళ్ళైతే అమ్మవారికి ఇచ్చినాం కదా అలా కూడా ఉండొచ్చు, సరిపోతుంది. ఇంకా వాయనం ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. మన ఇష్టం కొద్ది ఏది చేసుకున్నా ఏం కాదు. నేనైతే అట్లనే అనుకుంటా, ఎవరికి ఇచ్చినా ఏం కాదు, ఇవ్వకున్నా ఏం కాదు, అమ్మవారికి అయితే ఇచ్చాం కదా, మన భక్తి కొద్ది నేను ఇంతవరకే చేసుకోగలను అమ్మ అని అనుకొని అయితే దండం పెట్టుకుంటాను. ఇంకా నేనైతే ఎవ్రీ ఇయర్ ఒక 5 మెంబర్స్ కైనా ఇచ్చుకుంటాను. ఫస్ట్ అయితే మా పాపకి ఇస్తాను, మా ఇంటి మహాలక్ష్మి కదా, అందుకే ఫస్ట్ మా పాపకి ఇచ్చిన తర్వాతనే మిగిలిన వాళ్ళకి ఇస్తాను. పాపకి ఇచ్చిన తర్వాత అయితే 5 ముత్తైదువులకైతే ఇచ్చాను. ఇంకా చిన్న పిల్లలు కూడా వచ్చారు, వాళ్ళతో పాటు వాళ్ళు కూడా మహాలక్ష్మి స్వరూపాలు కాబట్టి ఇంకా వాళ్ళకు కూడా ఇచ్చాను. మొత్తం 9 మంది అయ్యారు ఈ ఇయర్. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. నాకున్నంతలో చాలా సింపుల్ గా చేసుకున్నాను. ఏదైనా తప్పులుంటే క్షమించండి. అలాగే నేను ఏమైనా తప్పులు చేస్తే కామెంట్ లో చెప్పండి. వీడియో ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా యూజ్ అవుద్ది అంటే తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో అయితే చాలా మందికి యూజ్ అవుద్దని అనుకుంటున్నాను. ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి. అలాగే మన ఛానల్ ని ఇంకా చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు చాలా మోటివేషన్ గా ఉంటుంది, ఇంకా వీడియోలు చేయాలనిపిస్తుంది. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది అయితే తప్పకుండా కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.